హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 50. లేదు ఈ విషయం ఖచ్చితంగా నా చెలికి తెలియాలి అంటూ మాయాకి డయల్ చేశాడు యశ్వంత్. తల కొట్టుకుంటూ బామ్మర్ది వైపు చూశాడు రిషి. యశ్వంత్ నవ్వుకుంటూ రిషి వైపు చూస్తూ, అయితే సాటర్డే సండే కూడా నువ్వు ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలి అన్నాడు యశ్వంత్ రిషి వైపు చూస్తూ. అదేంటి, సాటర్డే సండే ఆఫీస్ హాలిడే కదా, నేనెందుకు వచ్చి వర్క్ చేయాలి? నేనేం చేయను, అయినా ఆ రోజు నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి అన్నాడు రిషి. ఏం ప్లాన్స్ రా అడిగాడు యశ్వంత్ డౌట్గా. ఉంటాయిలేరా బోలెడు ప్లాన్స్ అన్నాడు రిషి యశ్వంత్ వైపు నుంచి చూపులు తిప్పుకుంటూ. నాకంటే లేటుగా పెళ్లి చేసుకున్నా నీ లైఫే బాగుందిరా, అందుకే నాకు నచ్చలేదు. నువ్వు సాటర్డే సండే కూడా వచ్చి ఆఫీస్లో వర్క్ చేస్తేనే ఇప్పుడు మా ఆయాకి ఫోన్ వెళ్లకుండా ఉంటుంది. లేదంటే నా చెల్లికి ఫోన్ చేసి ఉన్నవి లేనివి కల్పించి మరీ చెప్తా. అప్పుడు చచ్చినా నువ్వే ఇంటికి వెళ్ళవు అన్నాడు యశ్వంత్. రే ఇది అన్యాయం రా అన్నాడు రిషి. రిషి మాటలకి నవ్వుకుంటూ, లేదంటే నిన్న నా ముందే నా చెల్లిని ముద్దు పెట్టుకుండే కాకుండా మళ్ళీ నాకే ఆర్డర్లు వేస్తున్నావు, డోర్ దగ్గరికి వేసి వెళ్ళు అని. మరి డోర్ దగ్గరికి వేయమంటావా ఇప్పుడు అడిగాడు యశ్వంత్. ఒరే బాబు తప్పైపోయిందిరా అని చెప్తున్నాను కదా, నిన్న ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది అంతే అన్నాడు రిషి. యశ్వంత్ రిషిని హక్ చేసుకొని, నిజంగా భయపడ్డానురా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని. నిజంగా మీ పెళ్ళి అయిన రోజే నాకు సియా బ్రతుకుంది అని తెలిసింది. ఒక్క సెకండ్ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు నీకు తెలిస్తే మాయాని వదిలేస్తాను అంటావేమో అని అదొక భయం. 1 వీక్ లిటరలీ నరకం అనుభవించా అన్నాడు యశ్వంత్. రేయ్, మాయాని పెళ్లి చేసుకున్నాక తనని ఏడిపించాలి అనుకున్నా. తనే నాకు వీడొద్దు, వీడితో లైఫ్ వద్దు అని పారిపోయేలా చేయాలి అనుకున్నా. కానీ ఎందుకో నాకే తెలియకుండా తన మాయ ప్రేమకి అట్రాక్ట్ అయిపోయాను. అంటారు కదరా, మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించిన వాళ్ళ దగ్గర మనం చాలా హ్యాపీగా ఉంటాము అని. అది నా జీవితంలో నిజమే అనిపించింది. మాయ నన్ను ఎంత ప్రేమిస్తుందో తెలిసింది. ఆఖరికి నా కోసం అని చెప్పి దాని ప్రేమని అదే త్యాగం చేసి ఒక గొడ్రాలు అన్న నిందని జీవితాంతం మోయడానికి సిద్ధపడిపోయిందిరా. అలాంటి దాన్ని వదులుకుంటే అసలు నేను మనిషినే కాదు. అంత బాగా జీవితంలో నన్ను ఎవ్వరూ ప్రేమించలేకపోవచ్చురా అన్నాడు రిషి ఎమోషనల్ అవుతూ. పోన్లే, నా చెల్లి నువ్వు హ్యాపీగా ఉన్నారు, అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. సియా కూడా త్వరగా ఆ ట్రామాలో నుంచి బయటపడితే అంతే చాలు అన్నాడు యశ్వంత్. అవును, కానీ నమ్మకం ఉంది తను కూడా తొందరలోనే కోలుకుంటుంది అని అన్నాడు రిషి. సరే ఇంక వెళ్ళి నీ పని చూసుకో అంటూ ఫ్రెండ్ని అక్కడి నుంచి పంపించేసి తిరిగి తన పనిలో పడిపోయాడు యశ్వంత్. యశ్వంత్ క్యాబిన్లో నుంచి తిరిగి తన క్యాబిన్లోకి వచ్చిన రిషి మొబైల్ మోగుతూ ఉండడంతో స్క్రీన్ వైపు చూశాడు. స్క్రీన్ మీద వైఫీ అన్న పేరు కనిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు రిషి. హలో, చెప్పండి శ్రీమతి గారు, ఏంటిలా ఫోన్ చేశారు? అంటే చేయకూడదా బావా అడిగింది మాయ అమాయకంగా. చేయకూడదు అని నేను అంటానా బంగారం, ఏం చేస్తున్నావు అడిగాడు రిషి. నేనా? ఏం లేదు, అక్క దగ్గరికి హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నా. ఒకసారి నీకు ఫోన్ చేసి చెప్పేసి వెళ్దామని నీకు కాల్ చేశా. ప్రతిదీ నాకు ఫోన్ చేసి చెప్పాల్సిన పని లేదు. అమ్మో, లేదంటే మళ్ళీ మా శ్రీవారికి కోపం వస్తే నిన్ను కొట్టినట్టు గట్టిగా కొడితే అడిగింది మాయ నవ్వుకుంటూ. ఒక్కసారి కొట్టినందుకు నువ్వు మీ అన్నయ్య కలిపి నన్ను దెప్పుతున్నారు కదా, కానీ ఆ తర్వాత మిమ్మల్ని ఎలా కూల్ చేశానో మర్చిపోయారా మేడం? పర్లేదు, ఈరోజు కూడా అలాగే కూల్ చేయమంటే చేస్తా. నాకు కూడా ఆ ప్రాసెస్ బాగా నచ్చింది అన్నాడు రిషి. రిషి మాటలకి నవ్వుకుంటూ, చాలు చాలు, చాలా ఎక్కువ అవుతుంది, ఇంకా తగ్గిస్తే బాగుంటుంది అంటూ కాల్ కట్ చేసి హాస్పిటల్కి స్టార్ట్ అయింది మాయా. అక్కడ ప్రకాష్ గారు లక్ష్మి గారు కనిపించడంతో అమ్మా నాన్న అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మాయా. నువ్వెందుకు వచ్చావే హాస్పిటల్కి మళ్ళీ అడిగారు లక్ష్మి గారు. ఏమైందమ్మా,
అక్కని చూద్దామని వచ్చాను. ఎందుకు రాకూడదా ఏంటి? అడిగింది మాయ. అలా అని కాదు బంగారం. మేమే ఇంకొక 2 గంటల్లో ఇంటికి వచ్చేస్తాము. ఇంటికి రావాల్సింది కదా! పర్లేదు డాడీ. నలుగురం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. ఏముంది బావని ఇంటికి రమ్మని చెప్తా ఈవినింగ్ నన్ను తీసుకెళ్ళినప్పుడు అంతే అంది మాయ. సరే సరే అన్నారు ప్రకాష్ గారు కూతురి తల నిమురుతూ. సియా దగ్గరికి వెళ్ళింది మాయ. ఏమే అప్పటి వరకు నేనున్నాను కదా! నాకు కనీసం ఒక మాట చెప్పకుండా ఎలా వెళ్ళిపోయావే? అడిగింది మాయ. నీకు చెప్పి ఉంటే బాగుండేది. కనీసం నువ్వు నన్ను ఆపేదానివి. అమ్మ నాన్న పరువు పోకుండా ఉండేది ఈరోజు అంది సియా. సర్లే అవన్నీ వదిలే. నువ్వు జరిగింది మొత్తం పీడకల అనుకుని మర్చిపో. అర్థమైందా? మనందరం హ్యాపీగా ఉందాం ఇదివరకులాగా అంది మాయా. ఆ మాటకి చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది సియా. ఇక మధ్యాహ్నం ఒకసారి చెకింగ్ అయిపోయాక అప్పుడు తీసుకొని ఇంటికి వచ్చేశారు ప్రకాష్ గారు, మాయా ఇంకా లక్ష్మి గారు. వీళ్ళు వస్తున్నారు అని తెలిసి ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి స్టార్ట్ అయ్యారు రిషి ఇంకా యశ్వంత్ కూడా. మిథున సియా వాళ్ళు వచ్చేసరికి గుమ్మం దగ్గర దిష్టి గుమ్మడికాయ పట్టుకొని రెడీగా ఉండడంతో లక్ష్మి గారు లోపలికి వచ్చి ముందుగా కోడలి చేత దిష్టి తీయించేసిన తర్వాత అప్పుడు ఆవిడ మళ్ళీ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి అప్పుడు కూతుర్ని లోపలికి రానిచ్చారు. సియాని చూసిన ఆర్య శౌర్య ఇద్దరు చెల్లిని గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేశారు. సియా కూడా తన అన్నల్ని పట్టుకొని ఏడ్చేసింది. వాళ్ళు తమ చెల్లి కన్నీళ్లు తుడుస్తూ ఇంకెప్పుడు నిన్ను ఏడిపించమే. ఇప్పటి వరకు నువ్వు మా పార్టీ. ఆ మాయా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదా, అదే వేరే పార్టీ అన్నాడు ఆర్య. ఆ మాటకి నవ్వుకుంది సియా. తనతో పాటు మిగతా అందరూ కూడా నవ్వేశారు. మాయా మాత్రం ఆర్య వైపు శౌర్య వైపు చూస్తూ నేను మీ ఇద్దరి పని యశ్వంత్ అనేకి చెప్తా అంది బెదిరిస్తూ. నువ్వు ఎవరికంటే చెప్పుకో, మాకేం ప్రాబ్లం లేదు అన్నారు ఇద్దరు. అమ్మా అంటూ గట్టిగా అరిచింది లక్ష్మి గారిని చూస్తూ. రేయ్, వీళ్ళిద్దరూ ఎవరో ఒకరిని ఏడిపించకపోతే మీకు మనశ్శాంతిగా ఉండదా? అడిగారు లక్ష్మి గారు కొడుకుల చెవి మెలితిప్పుతూ. అమ్మమ్మ క్షమించు అన్నారు ఇద్దరూ ఒకేసారి. ఇది రిషికి చెప్తే రిషి అప్పుడు దీన్ని ఇక్కడికి రానివ్వకుండా చేస్తాడు. అప్పుడు సరిపోతుంది మీ ఇద్దరికి అన్నారు లక్ష్మి గారు. అయ్యో, రిషి బావకి కొంచెం మనశ్శాంతి దొరికేదే ఇది ఇక్కడికి వచ్చినప్పుడు. బావ తన మనశ్శాంతిని ఎందుకు దూరం చేసుకుంటాడు? అడిగాడు శౌర్య అప్పుడే అక్కడికి వచ్చిన రిషి వైపు చూస్తూ. ఆ మాటకి తన అన్నల్ని కొట్టేసేలా చూస్తూ ఉంది మాయా. ఏమైందిరా, ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? అడిగాడు రిషి విషయం తెలియక. యశ్వంత్ నవ్వుకుంటూ తమ్ముళ్ళని చూసి సైగ చేశాడు. యశ్వంత్ సైగ అర్థమైన ఇద్దరూ సైలెంట్గా ఉండిపోతే రిషి వైపు చూస్తూ ఏం లేదురా, ఇప్పుడు నువ్వు అవును అంటే వాళ్ళు ఏమన్నారో చెప్తాను అన్నాడు యశ్వంత్. పాపం రిషి అన్నయ్య అనుకుంటూ తన అన్నయ్య వైపు జాలిగా చూసింది మిథున. మిగతా వాళ్ళు కూడా ఏం జరుగుతుందా అని సైలెంట్గా ఆతృతగా చూస్తూ ఉన్నారు. అసలు ముందు వాళ్ళు అడిగిందేంటో చెప్పు, అప్పుడు నేను అవునా కాదా అన్నది చెప్తా. అలా కాదురా, ముందు నువ్వు అవును అని చెప్తే అప్పుడు నేను క్వశ్చన్ చెప్తా. నీ ఆన్సర్ కూడా అవును అనే సమాధానమే అవుతుంది. సో నువ్వు అవును అని చెప్తే వెంటనే క్వశ్చన్ చెప్పేస్తాను అన్నాడు యశ్వంత్. సరే అవును అయితే ఏంటి? క్వశ్చన్ ఏంటి అంటే మాయా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ప్రశాంతంగా ఉంటావంట. అది నిజమే కదా? అడిగాడు యశ్వంత్ నవ్వు ఆపుకుంటూ. ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి రిషికి. రేయ్ పాపిస్తోడా, నేను నీకేం పాపం చేశానురా అంటూ భార్య వైపు చూశాడు రిషి. అప్పటికే రిషి వైపు ఏడుస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంది మాయా. మాయాని రిషిని అలా చూసిన అందరికీ నవ్వు ఆగక గట్టిగా నవ్వేస్తే సియా కూడా అన్నీ మర్చిపోయి కొన్ని క్షణాలు వాళ్ళని చూసి గట్టిగా నవ్వేసింది. రిషి యశ్వంత్ వైపు చూస్తూ నీ పని తర్వాత చెప్తాన్రా, నాకు కూడా టైం దొరుకుతుంది. అప్పుడు నిన్ను మిథున దగ్గర ఇరికించకపోతే అప్పుడు చూడు అన్నాడు రిషి. అప్పుడు చూసుకుందాం లేరా అన్నాడు యశ్వంత్. మాయ భర్త వైపు చూస్తూ నీ పని తర్వాత చెప్తాను బావా అన్నట్టు సైగ చేసింది.
నిజంగా మీ ముగ్గురిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు రిషి ముగ్గురి వైపు చూస్తూ. ఆర్య, శౌర్య నవ్వుతూ రిషికి చెరొక వైపు చేరిపోయి, రిషి బావ, బయటికి నువ్వు మాయాకి భయపడి అలా చెప్తున్నా మనసులో మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా, ఒప్పేసుకో బావా, నిజం ఒప్పేసుకో అన్నారు ఇద్దరు. నా కాపురంలో నిప్పులు పోయడానికి ఉన్నారు కదరా మీ అన్నదమ్ములు ముగ్గురు అడిగాడు రిషి. బావని మరీ ఏడిపించింది చాలు, ఇంకా తగ్గండి అన్నారు ప్రకాష్ గారు కొంచెం సీరియస్ అవుతూ. ఏం పర్లేదు డాడీ, రిషి బావ ఏం ఫీల్ కాడు, చిన్నప్పటి నుండి బావకి మాకు ఇది ఉన్నదే కదా, ఏం రిషి బావ నువ్వు ఫీల్ అయ్యావా అడిగాడు ఆర్య. లేదురా, కాకపోతే మీకు ఫ్యూచర్లో వచ్చే పెళ్ళాల దగ్గర మిమ్మల్ని ఎలా ఇరికించాలా అని ఇప్పటి నుండి ఆలోచిస్తున్నా అన్నాడు రిషి. అంత బంపర్ ఆఫర్ మాకొద్దు బావో అంటూ అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళి సియా కోసం కొన్న గిఫ్ట్స్ పట్టుకొని బయటికి వచ్చారు ఇద్దరు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.